అభివృద్ధిలో రైల్వే పాత్ర చాలా కీలకమని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్స్ ను కుప్పంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుప్పం నియోజకవర్గం ఎక్కువ శాతం అటవీ ప్రాంతం ఉందని స్థానికంగా అనేక మంది చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకోవడానికి రైల్వే శాఖ స్టాల్ ఓపెన్ చేయడం ఎంతో శుభసూచకమన్నారు. చేతి వృత్తుల కళాకారులు, గిరిజనులు మొదలైన వారు ప్రదర్శన విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలను తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్లో ఎంపిక కార్యక్రమానికి వచ్చినప్పుడు రైల్వే అధికారులకు కుప్పం గుడిపల్లి రైల్వే స్టేషన్లో మరుగుదొడ్లు, త్రాగునీరులా అనేక సమస్యలపై లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. 2 రోజుల్లో రైల్వే అధికారులు స్పందించి రైల్వే అధికారులు స్వయంగా తనకు ఫోన్ చేసి మీరిచ్చిన రిక్వెస్ట్ కు నిధులు కేటాయించినట్టు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 2.49 కోట్లు శాంక్షన్ చేసినట్లు చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు రైల్వే అధికారులు నిధులు కేటాయించడంపై ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కృతజ్ఞతలను తెలిపారు. మన కుప్పం రైల్వే స్టేషన్ ఎన్ని కావడం అనేది నిజంగా మనందరికీ ఆనందదాయకం. ఎందుకంటే స్థానికంగా మనకి అటవీ ప్రాంతం కూడా ఉంది. చాలా రకాలైన స్థానిక ఉత్పత్తులు అనేవి ప్రాంతంలో తయారు చేస్తున్నారు. వాటికి జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఇక్కడ రైల్వే స్టేషన్లో ఒక స్టాల్ ఏర్పాటు చేయడం, ప్రతి 15 రోజులకి ఒక్కొక్క ప్రోడక్ట్ని అక్కడ ఉంచుకునేలాగా ఇక్కడ ఏవైతే ట్రైన్స్ ఆగుతాయో నాకు ఉండే ప్రయాణికులందరూ కూడా ఆ ఉత్పత్తుల్ని కొనుక్కునేటటువంటి అవకాశం, తద్వారా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఉపాధి దొరికేటటువంటి అవకాశం చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది. దీన్ని ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అనురాగ్ సింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అలాగే మేము పోయినసారి మొన్న అమృత్ స్టేషన్ కింద కుప్పం రైల్వే స్టేషన్ సెలెక్ట్ అయినప్పుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు రైల్వే అధికారి శ్రీయాస్ హోసూర్ గారు మనకి ఫైనాన్స్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడికి ఆయనకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. గుడిపల్లి స్టేషన్లో మనకి వెయిటింగ్ రూమ్ కానీ బాత్రూమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా లేవు. వాటిని కూడా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి ఇవ్వటం. దాని తర్వాత 2 రోజులకే ఆయన శ్రీయాస్ హోసూర్ గారు కాల్ చేసి మీ రిక్వెస్ట్ని ఫైనాన్స్ శాంక్షన్ చేశాం, మీకు 2-3 రోజుల్లో లెటర్స్ ఉందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2,49,00,000 శాంక్షన్ చేసి దాన్ని కూడా ఆ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు దాన్ని శాంక్షన్ చేసిన రైల్వే సిబ్బందికి, డీజీఎం గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కుప్పం డెవలప్మెంట్లో రైల్వే స్టేషన్ ప్రాముఖ్యత అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాల కోసం కానీ, వేరే ప్రాంతాలకు వెళ్ళేదాని కోసం కానీ ఎన్నో రకాలుగా ఈ స్టేషన్ ఉపయోగపడుతుంది. త్వరలోనే నాకు తెలిసి 17.6 కోట్లతోటి అమృత్ స్టేషన్ కింద ఒక 1 yearలోనే దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటువంటి అన్ని రకాల ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అనురాగ్ సింగ్ గారికి ఇంకా కొన్ని ట్రైన్స్ స్టాప్ చేసే దానికోసం ఒక రిక్వెస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. దాన్ని మీ అందరి సమక్షంలో అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.